ఓకే. సో మనకేంటంటే ఒక చోట ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకేంటి కింద ఒక ఎర్రర్ వచ్చింది. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు అకౌంట్ నంబర్ అని చెప్పేసి ఒక జిఎల్ అకౌంట్ నంబర్ అని చూపిస్తుంది మనకి ఇక్కడ. క్లియర్ కదా? సో ఈ ఎర్రర్ వస్తే దీనికి ఏంటంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కి సంబంధించిన ఎర్రర్ అన్నమాట. అంటే ఈ అకౌంట్ నంబర్ అనేది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో యాడ్ చేయకపోవడం వల్ల ఇలా ప్రాబ్లం వస్తుంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి అనేది మీకు నెక్స్ట్ క్లాస్ లో తెలుస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సంబంధించిన ఎర్రర్ అంటారు. సో అది వచ్చినప్పుడు ఏం చేయాలనేది చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం, మామూలుగా అయితే దాని డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తాం, ఎర్రర్ మీద క్లిక్ చేస్తాం, అంతే కదా? అవునవును. ఎర్రర్ మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఇంకోటి పంపించాను చూడు, అది ఓపెన్ చేయండి మీరు. ఓపెన్ చేసినప్పుడు చూసారా మనకి ఎట్లా వస్తుంది, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు అని చెప్పేసి జిఎల్ అకౌంట్ కూడా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు అర్థమైంది కదా? ఓకే. ఇలా వచ్చినప్పుడు మనకి లాస్ట్ లో ఇంకోటి చూడండి, ఇంకొక అకౌంట్ లాస్ట్ లో కింద లాస్ట్ లో ఇంకోటి వచ్చింది, ప్రొసీజర్ దగ్గర జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అన్నాడు. దాని మీద క్లిక్ చేయాలి. అలా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఒక విండో ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, మీకు ఏ విండో వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను ఒకసారి క్లారిటీగా, మీకు అది కూడా పంపిస్తాను, చూడండి ఒకసారి. ఓకే. ఒక విండో ఒకటి వచ్చింది కదా మీకు, వచ్చింది కదా? ఆ విండో వచ్చినప్పుడు అక్కడ ఏంటి, మనం అక్కడ యాక్చువల్ ఆ విండో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏం అడుగుతుంది, చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది. అక్కడ చూసారు చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉందా? చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చేసిన తర్వాత మనం కంటిన్యూ చేయాలి. ఓకే, కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకే, ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఓకే, ఓకే, మీకు ఆ విండో కూడా పంపిస్తున్నాను, చూడండి. సింపుల్, ఇవి ఒక్కటి చూస్తే మీకు అయిపోయినట్టు, క్లియర్ అయిపోయినట్టు ఆ ఎర్రర్. అది ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే, సో మనకేంటి, మీకు ఇంకొకటి పంపించాను, ఇంకొక ఇన్ఫర్మేషన్ పంపించాను మీకు. ఓకేనా? ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏం పంపించాను, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చిన తర్వాత మనకి 200 101 ఫ్రమ్ అని ఉంది, 200 101 2 అని ఉంది, అకౌంట్ 2 అని ఉంది. సో దాన్ని ఏం చేస్తామంటే అక్కడ మనకంటే ఏంటి, మన అకౌంట్ నెంబర్ ఇచ్చాం, ఏ అకౌంట్ నెంబర్ ఉందో జిఎల్ అకౌంట్ లో మనకి ఎర్రర్ చూపించింది కదా, ఆ జిఎల్ అకౌంట్ నెంబర్ అన్నమాట మనం ఇక్కడ ఇచ్చింది. ఓకే, ఇచ్చిన తర్వాత అది తర్వాత కేటగిరీ CAT అని చూసారా, అది ఏ కేటగిరీ కింద వస్తుంది అని చెప్పేసి మనం అక్కడ మనకు చూపిస్తుంది కేటగిరీ అనేది. ఓకే, మనం కేటగిరీ అనే దాని మీద పక్కన ఒక చిన్న సింబల్ లాంటిది కనిపిస్తుంది కదా, పక్కన ఒక మిర్రర్ లాంటిది, దాని మీద క్లిక్ చేసామంటే అది ఏ కేటగిరీకి సంబంధించినది వస్తుంది. ఓకే, అంటే ఇదేంటిది, జిఎల్ అకౌంట్ అనేది ఇప్పుడు యాక్చువల్ గా 200 101 అనేది బ్యాంక్ అకౌంట్ అనమాట. ఓకే, సో బ్యాంక్ అకౌంట్ ఏ కేటగిరీ కింద వస్తుంది అనేది మనకు ఆప్షన్ చూపిస్తుంది. సో ఆ ఆప్షన్ అనేది తీసుకుని కంటిన్యూ చేస్తాం అంతే. ఓకే, ఓకే, కంటిన్యూ చేయటం లేకపోతే పోస్ట్ చేయటం, సేవ్ చేస్తాం. అంటే ఏమవుతుంది, ఈ డాక్యుమెంట్ అనేది స్ప్లిట్ అవుతుంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సపరేట్ గా ఒకటి ఉందన్నమాట. మనం తర్వాత చెప్తాను మీకు, నెక్స్ట్ క్లాసెస్ లో వస్తుంది, కంటిన్యూస్ అవుతుంది. సో అంటే మనము ఈ అకౌంట్ నంబర్ మీద డాక్యుమెంట్ అనేది స్ప్లిట్ చేయడానికి ఈ విధంగా కేటగిరీ ఇచ్చేసి స్ప్లిట్ చేసేస్తాం. ఓకే, చేసినప్పుడు మనకి ఈ ఎర్రర్ అనేది పోతుంది, ఆ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది అన్నమాట. ఇదొక
ఎర్రర్స్ కి సంబంధించినటువంటి ఒక ఒక కాన్సెప్ట్ అన్నమాట ఇది. ఈ ఎర్రర్ వస్తే ఇలా చేయాలి మనం. ఓకే. ఓకే, మనకు అక్కడ ఆప్షన్ ఆల్రెడీ మనకి ఎర్రర్ మీద క్లిక్ చేసాం అనుకో, మనకు ఆ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఓకే. ఓకేనా? ఓకే. సో ఒకవేళ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మీకు, పాత్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. పాత్ అంటారు. పాత్. ఓకే. పాత్ అని చెప్పేసి ఇంకోటి ఉంది. మీకు యాక్చువల్ గా మీకు ఎర్రర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆప్షన్ రాలేదు అనుకుందాం. ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సంబంధించిన ఆప్షన్స్ ని మీరు డైరెక్ట్ గా వెళ్ళలేదు. ఓకే. ఆప్షన్ మీకు రాలేదు అనుకున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు ఆ పాత్ లోకి వెళ్ళి మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయడానికి డైరెక్ట్ గా, అంటే మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎక్కడైతే మనకు ఆప్షన్ స్టార్ట్ అయిందో, అంటే ఇప్పుడు ఎట్లా ఫైండ్ నేమ్ అని చెప్పేసి వచ్చేసి మనం ఏరియా ఇచ్చాం కదా, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాం కదా. అవును. సో అట్లా ఇవ్వకుండా ఇది ఇంకొక మెథడ్ అనమాట, కొంచెం లెంతీగా ఉంటుంది ఈ మెథడ్. ఈ మెథడ్ లోకి వెళ్ళి మనం ఇస్తాం అనమాట. అది ఎలాగో మీకు చెప్తాను చూడండి. మన ఎస్పీఆర్ఓ అవన్నీ ఉన్నాయి కదా, ఐఎంజీ స్క్రీన్, ఎస్పీఆర్ఓ, స్పెషల్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్, అవన్నీ మీకు తెలుసా? ఏం తెలియదు అండి, దాని గురించి ఎప్పుడు మనం డిస్కస్ చేయలేదు. మీకు పాత్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. పాత్ అంటే ఏంటి, షార్ట్ కట్ మనం చేసిన టీ కోడ్స్ అన్ని కూడా షార్ట్ కట్ లో ఉన్నాయి. అవును. అర్థమైంది కదా, షార్ట్ కట్ లో ఉన్నాయి. షార్ట్ కట్ లో కాకుండా మనకి వేరే ఆప్షన్ కూడా ఉందన్నమాట. అంటే అది కొంచెం అది లెంతీ ప్రాసెస్ అనమాట. అటు నుంచి వెళ్తాం. ఓకే. ఇక్కడ నుంచి టీ కోడ్ ఇచ్చినప్పుడు మనకు దొరకలేదంటే ఆ ప్రాసెస్ లో వెళ్ళొచ్చు. ఓకే. మీకు ఆ ప్రాసెస్ కూడా చెప్తాను, ఒక్క నిమిషం. మీకు ఇంకొక షీట్ పంపిస్తాను చూడండి. దీన్ని పాత్ అంటారు అనమాట. 1 minute లైన్ లో ఉండండి. ఓకే చూడండి, వచ్చిందా? ఒకటి వచ్చింది చూడండి, ఒక డాక్యుమెంట్ పంపించాను. సో దీన్ని పాత్ అంటారు. పాత్ అంటే ఎట్లా అంటే మనకి చూడండి, మనకి ప్రతి టీ కోడ్ ఎలా అయితే మనం కొట్టగానే మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్స్ వస్తున్నాయో, అలాగే టీ కోడ్ అనేది వాడకుండా కూడా మనం ఈ పాత్ ద్వారా మనకు కావాల్సినటువంటి కాన్ఫిగరేషన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రతి టీ కోడ్ కూడా ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయడానికి ఎట్లయితే మనం ముందుకు వచ్చామో, అదే విధంగా ఈ పాత్ అనే దాన్ని ఉపయోగించుకుని ప్రతిదీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే. ఏ కాన్ఫిగరేషన్ చేసినా పాత్ ద్వారా వెళ్ళొచ్చు. ఐఎంజీ దాని స్పెషల్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అంటారు. ఐఎన్జీ రిఫరెన్స్ స్క్రీన్ అంటుంది, ఎస్పీఆర్ఓ అంటారు. దాని గురించి మీకు చెప్తాను, ఒక 4-5 కీ కోడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, మీకు అర్థమైపోతుంది క్లియర్ గా. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఈ విధంగా చేయాలి. ఓన్లీ 4 స్టెప్స్. 4 స్టెప్స్. ఈ 4 స్టెప్స్ ఫాలో అవడం అంతే. ఓకే. క్లియర్ కదా? క్లియర్. అంటే డాక్యుమెంట్ మనకి కింద యాక్చువల్ ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్ మీద క్లిక్ చేస్తే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయమని చెప్పేసి అడుగుతుంది. అడిగినప్పుడు మనం డైరెక్ట్ గా టీ కోడ్ పాత్ ద్వారా వెళ్ళొచ్చు. అంటే ఎర్రర్ మీద మనం ఎర్రర్ ఎక్కడైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేస్తే కింద ప్రొడక్షన్ లో ప్రాసెస్ ప్రొడ్యూస్ లో చూపిస్తుంది, మనకు క్లియర్ గా చూపిస్తుంది. క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటుంది అక్కడ. ఓకే, అంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే ప్రాబ్లం ఉండటం వల్ల ఆ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవ్వట్లేదు. ఓకే. సో దాని గురించి మనం డిస్కస్ చేస్తాం అనమాట అక్కడ. సో అది ఒక ఆప్షన్ ఉంది, అదొక ఆప్షన్ ఉంది. ఇలా మన డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఈ ఎర్రర్ వచ్చినప్పుడు. సో ఈ ఎర్రర్ అనేది మనకు రియల్ టైమ్ లో వచ్చినప్పుడు ప్రతి ఎర్రర్ అనేది నోట్ చేసుకోండి. ఎందుకంటే సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో జాబ్ వస్తే కనుక మనం కంపల్సరీ ఈ ఎర్రర్స్ నే మనం రిజల్యూషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? హలో, राइको क्या पेमेंट है? मेरा को लोन नहीं है, बजाज पेमेंट में। कौन बोला आपको? हाँ, हाँ, मेरे को इंटरेस्ट नहीं है। मेरे को नको भाई, मेरे को इंटरेस्ट नहीं है। मेरे को एक दिन को 10 कॉल्स आता बजाज फाइनेंस से। ठीक है, डोंट कॉल बैक अगेन, ओके? హలో, yes sir, ఉన్నారండి?
సార్. సారీ, ఈ చెత్త కాల్స్ అన్ని వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు నాకు. ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ అంటే ఉద్రాబాబు అంటే రోజు ఫోన్ చేస్తాడు, కార్డులు ఇస్తాను అది ఇస్తాను కూడా చేస్తాడు. ఓకే, మీరు ఐటీలోకి వస్తే జాబ్లు కొడితే ఇంక ఇట్లాగే ఉంటుంది పరిస్థితి. డైలీ మీ డేటా వెళ్ళిపోతుంది బయటికి, ఎవడో ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఓకే, అయిపోయింది కదా. ఓకే. మీకు అసలు పాత్ అనే వాటి గురించి కొంచెం చెప్తాను. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది మనకు ఒకటి ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేయడానికి OX15 అనే టీ కోడ్ యూజ్ చేసి OX15 అనే టీ కోడ్ ని యూజ్ చేసాం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో. సో OX15 అనే టీ కోడ్ ని యూజ్ చేయకుండానే మనం డైరెక్ట్ గా కూడా వేరే పాత్ ద్వారా వెళ్ళటానికి అనేది ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది పాత్ కు సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్తాను, ఒకటి పంపిస్తాను చూడండి. ఇప్పుడు ఓకే. SAP స్క్రీన్ లాగిన్ చేయండి. ఓకే. ఓకే, మీకు ఇప్పుడు పంపించాను చూసారా, నావిగేషన్ పాత్ అని చెప్పేసి పెట్టాను, గుర్తుందా? చూడండి, ఒకటి SPRO అంటారు దాన్ని. కిందకి రండి, నేను డేటా పంపించాను, డేటా పంపించాను మీకు ఇమేజ్ కాదు, ఒక టైపింగ్ డేటా మీటర్ లాంటిది పంపించాను. కిందకు వచ్చండి, లాస్ట్ లో ఉంటుంది. మీరు పైకి వెళ్తున్నట్టున్నారు. కింద ఎందుకని రాలేదు మీకు? నేను ఇక్కడి నుంచి వెళ్ళినట్టు చూపిస్తుంది కదా నాకు. రాలేదు. మీరు గ్యాలరీలో చూస్తున్నారు, చాట్ లో చూడండి, చాట్ బాక్స్ లో చూడండి. కిందకి వెళ్తున్న పైకి వెళ్ళి చూడండి. వచ్చింది కదా, వెరీ గుడ్. వచ్చిందా? సో మనకేంటంటే ఇప్పుడు నావిగేషన్ పాత్ అంటారు. మీరు పని చేయండి, SAP లాగిన్ అవ్వండి ఒకసారి. వెళ్ళారు కదా. సో మనకి ఇప్పుడు కనిపిస్తుంది ఏంటంటే, వెయిట్ చేయండి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏంటంటే, ఇది వచ్చేసి ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్ డాక్యుమెంట్లు అన్ని కూడా ఇక్కడి నుంచే పోస్ట్ చేస్తాడు. బట్ మనం కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి ఏంటంటే SPRO ద్వారా వెళ్ళాలన్నమాట. SPRO అంటే స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అంటారు. SPRO స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. సో SPRO కొట్టండి. దీనిలో డైరెక్ట్ SPRO టైప్ చేయాలా? కొట్టండి, SPRO కొట్టండి క్యాపిటల్ లో. ఓకే, ఎంటర్ తీసుకో. వెయిట్, మీకేం వచ్చింది ఇక్కడ? IMG రిఫరెన్స్ స్క్రీన్ అని ఒకటి వచ్చింది. IMG చూసారు కింద, IMG వచ్చింది చూసారా, దాన్ని IMG రిఫరెన్స్ స్క్రీన్ అంటారు. ఓకే, దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. IMG ఇన్ఫర్మేషన్ ఆర్ IMG ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి, ఏమొస్తా చూద్దాం. పక్కది క్లిక్ చేయండి, ఇప్పుడు పక్కది ప్రాజెక్ట్ అనాలిసిస్. కంటిన్యూ కొట్టేసి కంటిన్యూ కొట్టండి ఒకసారి. ఓకే, IMG రిఫరెన్స్ స్క్రీన్ అనుకోండి. పక్కన స్పెట్స్ సింబల్ ఉంది దాని మీద, అక్కడ కదండి, పక్కన స్పెట్స్ సింబల్ ఉంది కదా, దాని మీద కొట్టండి. వెయిట్ ఇప్పుడు ఏమొచ్చింది మనకి? ఆ స్పెట్స్ సింబల్ ఉన్న దాని మీద కొట్టాలి ఎప్పుడైనా సరే. ఫస్ట్ SPRO ఇచ్చాము, తర్వాత IMG రిఫరెన్స్ చూసారా, మనకి డిస్ప్లే IMG అని వచ్చింది చూసారా. IMG అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్ అని అర్థం. ఓకే, ఇంప్లిమెంటేషన్ అంటే మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ యూజ్ చేస్తాం, ఇంప్లిమెంటేషన్ గైడ్ అంటారు దీన్ని. ఓకే, SPRO లోకి వెళ్ళి ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్తాం. SPRO అంటే స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అని అర్థం. ఓకే, ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం ఫస్ట్ ఏం చేయాలంటే, వెయిట్ చెప్తాను. సో వెళ్ళిపోయారు కదా, SAP ఇంప్లిమెంటేషన్ వెళ్ళిపోయారు కదా, SAP ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వెళ్ళారు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని కనిపిస్తుంది చూడండి అక్కడ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళండి.
వెయిట్ అవసరం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది చూడండి, పైనుంచి కనిపిస్తుంది ఒక క్లాక్ సింబల్ ఉంది దాని కింద. అవును. ఆ కార్నర్ లో మీకు యారో మార్క్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. వెయిట్ క్లిక్ చేశారా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ వచ్చింది కదా, డెఫినేషన్ దాని మీద క్లిక్ చేయండి. డెఫినేషన్ దాని కింద డెఫినేషన్ దాని మీద క్లిక్ చేయండి. పక్కన అక్కడ కాదండి, మీకు కింద సింబల్ కనిపిస్తుంది కదా ఒకటి యారో మార్క్ టైప్, దాని మీద క్లిక్ చేయండి. డెఫినేషన్ క్లిక్ చేశారు కదా, ఓకే డెఫినేషన్ అయిపోయింది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీద క్లిక్ చేయాలి. సారీ, ఫైనాన్షియల్ అకౌంట్ డెఫినేషన్. వెయిట్ అంత అవసరం కింద అక్కడే వెతుక్కోవాలి మీరు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీద క్లిక్ చేయండి. ఆ కార్నర్ అది పక్కన ఆల్రెడీ క్లిక్ చేసిన ఫైనాన్షియల్ అకౌంటింగ్ చేశారా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీద క్లిక్ చేశారా? డెఫినేషన్ తర్వాత క్లిక్ చేశారా మీరు? డెఫినేషన్ తర్వాత అక్కడ ఉంది ఫైనాన్షియల్, కింద ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. అకౌంటింగ్ న్యూ గ్లోబల్ సెట్టింగ్స్, అందులో క్రియేషన్ ఆఫ్ కంపెనీ ఉందా? కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రియేషన్ కంపెనీ లేదు. కంపెనీ క్రియేషన్ లేదు. నో. మీరు ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళని చెప్తా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ బ్యాక్ వెళ్ళి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎక్కడ చూడండి, ఇందాక మీరు క్లిక్ చేశారు కదా మీరు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోయింది. డెఫినేషన్ పక్కనే క్లిక్ చేయండి. మీరు రాంగ్ వెళ్ళారు. డెఫినేషన్ యారో మార్క్ దగ్గర క్లిక్ చేయాలి. వచ్చే డెఫినేషన్ యారో మార్క్ దగ్గర క్లిక్ చేశారు కదా, కింద ఫైనాన్షియల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. అక్కడ వద్దు, అక్కడ వాడకూడదు, అక్కడ క్లిక్ చేయండి. డిఫైన్ కంపెనీ వచ్చింది కదా, మీరు రాంగ్ చేశారు ఇందాక. డిఫైన్ కంపెనీ వచ్చిందా? డిఫైన్ కంపెనీ వచ్చింది కదా, అక్కడ ఒక క్లాక్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. లాక్ డేటా అది మీకు చెప్పాను, మీకు ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను, గుర్తుందా? నో కొట్టండి. నో కొట్టారా? SM12 ఇవ్వండి, అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి. న్యూ జిఐ ఓపెన్ చేసేసా? అవసరం లేదు, ఇక్కడే అట్లయినా పర్లేదు. SM12 ఇచ్చి ఆ లాక్ డేటా రిమూవ్ చేయండి. మొత్తం సెలెక్ట్ చేసి రిమూవ్ చేసేయండి మొత్తం. మళ్ళీ అక్కడికి వెళ్ళండి. డిఫైన్ కంపెనీ మీద క్లిక్ చేయండి. ఏమొచ్చింది మనకి? ఎప్పుడు వస్తుంది మనకి? కంపెనీ క్రియేషన్ OX15 కొట్టినప్పుడు వస్తుంది మనకి, గుర్తుందా? OX15 కొట్టినప్పుడు వస్తుంది. అంటే మనకి టీ కోడ్ ద్వారా వెళ్తాము, ఇట్లా కూడా వెళ్తాము. దీన్ని పాత్ అంటారు మనం వచ్చిందండి. ఓకే. సో పాత్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు, ఇబ్బంది అవుతారని స్టార్టింగ్ నుంచి నేను చెప్పలేదు మీకు. ఓకే, అయిపోయింది కదా. సో అది పాత్ వెళ్ళడానికి అదొక విషయం అనమాట. అలాగే ఇంకొక ఎనీ ప్రతి టీ కోడింగ్ కూడా పాత్ అనేది ఉంటుంది. ఓకే. OX15 మనం ఏం చేసి డిఫైన్ కంపెనీ అనేది డిఫైన్ చేసాం. కంపెనీ కోడ్ క్రియేట్ చేయడానికి ఎలా వెళ్ళాలి అనేది కూడా పంపించాను మీకు. IMG స్క్రీన్ మళ్ళీ వెళ్ళండి, బ్యాక్ కి చూడండి. IMG స్క్రీన్ లోకి వెళ్ళండి. SPRO లోకి వెళ్ళండి. SPRO ఇచ్చే స్పెషల్ ఫస్ట్ ఏం చేయాలి, మనం పాత్ ద్వారా వెళ్ళాలంటే SPRO అనేది ఇవ్వాలి. SPRO/N. ఓకే, ఇవ్వండి, చూద్దాం వెళ్తుంది. SPR అంటే స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. అక్కడ ఎక్కడ కొడుతున్నారు మీరు? అరే అది అక్కడ క్లిక్ అయిపోయింది. అదే అనుకున్నా. SPRO స్పెషల్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ దగ్గరికి వెళ్ళారు. ఓకేనా? తర్వాత IMG మీద క్లిక్ చేశారు. ఇంప్లిమెంటేషన్ గైడ్ అంటారు IMG స్క్రీన్ అంటే. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చూడు, అక్కడ ఏమి ఇచ్చాను, SAP ఇంప్లిమెంటేషన్ గైడ్ అని ఉంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లోకి వెళ్ళాలి. ఇందాక వెళ్ళారు కదా, సేమ్ అక్కడే ఉంటాయి అన్ని, దానికి సంబంధించిన అన్ని కూడా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనం 9 కాన్ఫిగరేషన్స్ చేశాం కదా.
ఆ 9 కూడా అక్కడే దొరుకుతాయి మనకి. డెఫినిషన్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ డిఫైన్ కంపెనీ వెయిట్ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉంది. మనం ఏం చేయాలి, డిఫైన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేయాలి. చూడండి, డిఫైన్ బిజినెస్ ఏరియా ఉంది, చూడండి అక్కడ ఉంది, చూడండి బిజినెస్ ఏరియా కాదు, దేనికి సంబంధించింది, ఎడిట్ డెలిట్ కంపెనీ కోడ్ అంట. క్రియేట్ ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంది, ఎడిట్ కాపీ డిలీట్ చెక్ కంపెనీ కోడ్. అది అవసరం లేదు, డిఫైన్ కంపెనీ క్రియేట్ చేసాం. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉంది ఆప్షన్ మనకి, ఉంది. అర్థమైంది. అట్లా మనకు కావాల్సిన డిఫైన్ కంపెనీ అనేది OX15 ద్వారా ఉంది. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా మనకు టీ కోడ్ కొట్టాం. ఇక్కడ ఏంది ఎడిట్ చూడండి, అది కూడా ఉంది. మనకు కావాల్సిన ఎడిట్ కాపీ డెలిట్ చెక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లాక్ సింబల్ మీద క్లిక్ చేయాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో క్లోజ్ చేయండి. మొత్తం కాపీ అవ్వలేదు, నేను పంపించింది మీకు. క్రియేట్ ఎడిట్ డెలిట్ కంపెనీ కూడా ఉంది, అదే నాకు కొట్టింది. మీరు ఇప్పుడు క్రియేట్ అన్నట్టు చూడండి, క్రియేట్ అని లేదు, ఎడిట్ కాపీ డిలీట్ అని. కిందకి రండి, కొంచెం కిందకి రండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లోకి వెళ్ళారు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళారా మీరు? ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీద క్లిక్ చేశారా? మరి ఎందుకు లేదు అక్కడ ఫైనాన్షియల్ అకౌంట్? క్రియేట్ ఎడిట్ డెలిట్ కంపెనీ కూడా ఉండాలి. సరే, ఎనీవే మనకి ఏంటంటే యాజ్ టీజ్ గా ఇక్కడ చూసారు ఎలా వస్తాయో, మనకి డిఫైన్ బిజినెస్ ఏరియా వచ్చింది, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా వచ్చింది, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా వచ్చింది. ఇట్లా మనకి కావాల్సిన అన్ని కూడా మనం టీ కోడ్ యూజ్ చేయకుండా పాత ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అర్థమైందా? డిఫైన్ బిజినెస్ ఏరియా మీద క్లిక్ చేయండి ఒకసారి, అంటే ఆ క్లాక్ సింబల్ మీద క్లిక్ చేయాలి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. డిఫైన్ కంపెనీ కింద రండి, బిజినెస్ ఏరియాస్ మీద చూద్దాం. డిఫైన్ బిజినెస్ ఏరియా, డిఫైన్ బిజినెస్ ఏరియా అనేది క్లిక్ చేయండి. సో మనం ఇంతకు ముందు ఏం చేసాం, బిజినెస్ ఏరియా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేసాం ఇంతకు ముందు, OX03 టీ కోడ్ ద్వారా చేసాం డైరెక్ట్. ఇంతకుముందు టీ కోడ్ ద్వారా చేసాం మనం. బిజినెస్ ఏరియా క్రియేట్ చేయాలి, OX03 అని టీ కోడ్ ఇచ్చాం. ఇప్పుడు ఏం చేసాం, టీ కోడ్ ఇవ్వలేదు, టీ కోడ్ ఇవ్వకుండా డైరెక్ట్ గా పాత ద్వారా వెళ్ళాం, SPRO ద్వారా వెళ్ళిపోయాం అనమాట. అంటే స్పెషల్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ ద్వారా వెళ్ళిపోయి IMG స్క్రీన్ ద్వారా మనం ఈ విధంగా ఇక్కడికి వచ్చేసి మనం ఇన్వెంటరీ కొడితే బిజినెస్ ఏరియాస్ అన్ని రాసుకోవచ్చు. మనం పట్టండి, ఇన్వెంటరీ కొట్టండి ఒకసారి, చూసారా బిజినెస్ ఏరియా ఎన్ని ఉంటాయని రాసుకోవచ్చు. ఇంతకుముందు టీ కోడ్ ద్వారా వెళ్ళాం. సో ఈ విధంగా వెళ్ళటాన్ని పాత్ ద్వారా వెళ్ళటం అంటారు. సో ఈ పాత్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, రియల్ టైమ్ లో మనకి చాలా యూజ్ ఉంటుంది. కొన్ని టీ కోడ్స్ మర్చిపోయినప్పుడు ఈ పాత్ ద్వారా వెళ్ళి వెతుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా సెట్టింగ్ చేసుకోవాలి మన మొబైల్లో, మనం ఏం చేస్తాం, మనకు అర్థం కాకపోతే ఏం చేస్తాం, వెతుక్కుంటాం ఎక్కడ ఏ సెట్టింగ్ ఎక్కడ ఉంటుందా దొరుకుతుందా అని. సో అలాగే మనం SAP లో మనం కాన్ఫిగరేషన్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే పాత్ ద్వారా వెతుక్కోవటానికి ఇది ఒక ఆప్షన్ అన్నమాట. దీన్ని పాత్ అంటారు. మనం చేసే కాన్ఫిగరేషన్ మనం యాక్చువల్ గా చూసే స్క్రీన్ ఏంటంటే ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. అది అంటే ఎండ్ యూజర్ మామూలుగా ఈ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి వాడతాడు. బట్ మనం కాన్ఫిగరేషన్ చేయాలంటే ఎక్కడ చేస్తాం, ఎండ్ యూజర్ ద్వారా చెయ్యం. ఈ పాత్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ప్రతి టీ కోడ్ కి ఒక పాత్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ పాత్ అనే దాని ద్వారా చేస్తాం అన్నమాట. ఈ పాత్ మీకు ఎందుకు చెప్పలేదంటే, మళ్ళీ టీ కోడ్లు చెప్పి పాత్ చెప్పి రెండు చెప్తే ఎక్కడా కన్ఫ్యూజ్ అయిపోతారో, పాపం వద్దులే తర్వాత చెప్దాం అని చెప్పేసి నేను మీకు చెప్పలేదు. అర్థమైందా? క్లియర్ కదా? అది. సో అట్లాగే డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా అని చెప్పేసి మనం ఒకటి క్రియేట్ చేస్తాం. దానికి సంబంధించింది కూడా ఒకసారి చూద్దాం. పాత్ ద్వారా వెళ్ళండి, నేను మీకు ఇస్తాను. ఎలా వెళ్తారో వెళ్ళి వెతకండి. డిఫైన్ బిజినెస్ ఏరియా ఫంక్షనల్ ఏరియా అనేది ఒకసారి చూడండి మీరు ఎక్కడ ఉందో. మీరు బిజినెస్ ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేయాలంటే ఏం చేసేవాళ్ళు, ఇంతకుముందు FM_function అనే టీ కోడ్ వాడేవాళ్ళు. సో ఆ టీ కోడ్ వాడకుండా పాత్ ద్వారా ఎలా వెళ్తారు అనే దాని గురించి ఇప్పుడు నేను అడుగుతున్నాను. సో SPROలోకి వెళ్ళాలి, ఫస్ట్ IMG స్క్రీన్ కి వెళ్తాము. తర్వాత చూడండి, మీకు ఇచ్చిన నోట్ చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళాలి ఫస్ట్. చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ F లోకి రండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే F కు సంబంధించింది కదా, F మీద ఉన్నాయి కదా, మొత్తం అన్ని ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఉంటాయి అన్ని కూడా.
ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ దగ్గరికి రండి. ఎఫ్ఐ గ్లోబల్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ నాకు కనిపిస్తుంది. దాని కిందే ఉంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ కిందే ఉంటుంది. మీరు పైన ఎదుగుతున్నారు. మీరు ఒకటి ఏదైనా క్లిక్ చేశారంటే దానికి సంబంధించినవి దాని కిందనే ఉంటాయండి. కింద ఉంది, ఎఫ్ లోకి రండి. ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్ లో ఏ మీద అన్ని ఒక చోట ఉంటాయి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంది కదా, ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీద క్లిక్ చేశారా? అక్కడ కాదు, ఆ పక్కన క్లిక్ చేయాలి. అక్కడ జరుగుతుంది మనకి. క్లిక్ చేశారా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీద క్లిక్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ ఏమైనా ఉందా? వెయిట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ లోకి వెళ్ళండి. అయితే న్యూ లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ అని ఇంకోటి ఏమైనా ఉందో చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ అని అక్కడికి వెళ్ళండి, కొంచెం చూద్దాం. అక్కడే ఉంటుంది చూడండి. ఓకేనా? వెయిట్ ఎక్కడ క్లిక్ చేశారు మీరు? వెయిట్ అంత కిందకి వెళ్ళొద్దు. నేను చెప్పేది ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ అన్నాడు కదా, అక్కడ క్లిక్ చేశారు. దానికి కిందనే ఉంటుంది ఆప్షన్. కిందకి వెళ్ళాల్సిన పని లేదు. మీరు దాని కింద యారో మార్క్ క్లిక్ చేశారు, దానికి కిందనే ఉంటది ఎఫ్ఐ గ్లోబల్ సెట్టింగ్స్ అని కూడా. ఫైనాన్షియల్ గ్లోబల్ సెట్టింగ్స్ అని ఉందా? ఉందా? ఒకటే ఉంది. ఫైనాన్షియల్ గ్లోబల్ సెట్టింగ్స్ ఉంది. కింద కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, ఫిజికల్ ఇయర్, డాక్యుమెంట్. సరే చూద్దాం, పని చేద్దాం. మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఉంది. తర్వాత ఇంకా చూడండి, వాటిలో ఏమైనా ఉందా? ఇది డాక్యుమెంట్ ఉంది. విత్ హోల్డింగ్, కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ ఉందా? కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ లేదు. ఎఫ్ఐ గ్లోబల్ సెట్టింగ్స్ ఉందా? చూడండి ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో. మీరు ఎక్కడ క్లిక్ చేశారు? అరే మీరు తప్పు చేశారండి. వెయిట్, నేను చెప్తాను చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీద క్లిక్ చేయండి, నేను చెప్తాను, తర్వాత చేయండి. మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఆడ క్లిక్ చేశారు. వెయిట్ ఆగండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీద క్లిక్ చేశారు. అది ఫస్ట్ది. ఎఫ్ఐ గ్లోబల్ సెట్టింగ్స్ అని ఉందా? సెకండ్ చూడండి. ఓకే, ఉంది కదా గ్లోబల్. వెయిట్ ఆగండి. అలా స్లోగా రావాలి, కంగారు పడద్దు. ఓకేనా? గ్లోబల్ సెట్టింగ్స్ కంపెనీ కోడ్ ఉందా? చూడండి. కంపెనీ కోడ్ దాని కింద ఉంది చూడండి. అక్కడ కాదు క్లిక్ చేయాల్సింది. మీరు క్లిక్ చేసింది అక్కడ యారో మార్క్ దగ్గర క్లిక్ చేయాలి. కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ కొట్టారు కదా. కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంటింగ్ అని వచ్చింది అనుకోటి. కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంటింగ్ వచ్చింది. అలా స్లోగా చూసుకుంటే దొరుకుతుంది, కంగారు పడకూడదు మీరు. చూద్దాం, మీద క్లిక్ చేయండి. ఓకేనా? యాక్టివ్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంటింగ్ ఫర్ ద ఉందా? చూడండి. యాక్టివ్ చూసారా? చూడండి, అది ఉంది చూసారా? యాక్టివ్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ ఫర్ ద ప్రోగ్రామ్ అన్నాడు. దాని మీద అది తీసుకోవాలి మనం. ప్రిపరేషన్ క్లిక్ చేయండి దాని మీద. ఇప్పుడు ఆ క్లాక్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, వచ్చిందా? పొజిషన్కి వెళ్ళండి. ఇప్పుడు ఓకే, ఏమొచ్చింది మన పొజిషన్కి వెళ్తే? కంపెనీ కోడ్ అడుగుతుంది. ఇవ్వండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. న్యూ ఎంట్రీ రాలేదు మీకు? రాలేదు. సరే, మీరు కొంచెం రాంగ్ వెళ్ళినట్టున్నారు. ఎనివే చూడండి, అంటే మనకి ఏంటంటే ఈ ఛానల్ ఉపయోగించి మనకి FM__ ఫంక్షన్ అనేది ఉంది. దానికి ఏంటంటే మనం ఈ విధంగా పాత్ ద్వారా వెళ్ళిపోయి మనం చేయడానికి అవకాశం ఉందన్నమాట, ఏదైనా సరే. ఓకే, ఓకేనా? ప్రతి దానికి పాత్ అనేది ఉంటుంది. సో ఆ పాత్ అనేది కూడా నోట్ చేసి పెట్టుకోవాలి. టీ కోడ్ తో పాటు పాత్ అనేది కూడా నోట్ చేసుకోవాలి మీరు. ఓకే. సో ఈ పాత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకోటి ట్రై చేసి చూద్దాము. మీకు డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉంది కదా. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అదొకసారి చేద్దాం చూడండి. అప్పుడు పంచండి మీరు. బ్యాక్ వచ్చేసి SPROలోకి వెళ్ళండి. ఇది ఒక్కటి ట్రై చేద్దాం, తర్వాత మీకు ఐడియా వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఐడియా వచ్చింది కదా ఎలా చూడాలనేది. మీకు డౌట్ వచ్చింది అనుకో, కంపెనీ కోడ్ ఉంది, దాని పాత్ ద్వారా ఎలా కనుక్కోవాలని చెప్పేసి యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, చూపిస్తాడు కరెక్ట్ గా. వాడు క్లిక్ చేసినట్టు చేసేయండి, మీకు తెలిసిపోద్ది ఇంకా పాత్ అనేది. ఒక 4-5 సార్లు చూసారంటే తెలిసిపోద్ది.
ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లోకి వెళ్ళండి. వెయిట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లోకి వెళ్ళారు. డెఫినేషన్ లోకి వెళ్ళండి. డెఫినేషన్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ క్లిక్, అది దానికి సంబంధించి మొత్తం వస్తాయి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉందా? వచ్చింది కదా. మీకు డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉందా? ఫస్ట్ లో ఉంది చూడండి, డిఫైన్ క్రెడిట్. క్లిక్ చేయండి దాని మీద. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా చూసారా? న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ దాని మీద క్లిక్ చేయండి. సో చూసారా, మన క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఎంతమంది ఎట్లా చేసేవాళ్ళం? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంతా కూడా OB45 లోకి వెళ్ళి చేసేవాళ్ళం. అంటే ఏం చేసేవాళ్ళం మనం అక్కడ? క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఒకటి ఇచ్చేవాళ్ళం, కరెన్సీ ఇస్తాము, కింద 9 ఇస్తాము, అన్ని కూడా అన్లిమిటెడ్ అనమాట వాళ్ళకి ఇచ్చేది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా పాత్ అంటే ఏంటనేది? సో అట్లా మనం పాత్ అనేది కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ పాత్ అనేది ఇమీడియట్లీ వద్దు. మీరు ఫస్ట్ ఏంటంటే SAP పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాత జాబ్ ట్రయల్స్ లో ఉన్నప్పుడు ఈ పాత్ ను కూడా ఫాలో అవ్వండి. మీరు పాత్ అంటే ఏంటని తెలియలేదు అన్నారు అనుకో, టక్మని కనిపెట్టేస్తాడు హెచ్ఆర్, ఇదేదో డౌట్ఫుల్ క్యాండిడేట్ రా బాబు అని. కాబట్టి పాత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి టీ కోడ్ కి కూడా. ఓకే, క్లియర్ కదా? క్లియర్. అది. సో పాత్ అనేది పక్కాగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రతి టీ కోడ్ కి పాత్ ఉంటుంది. మీరు టీ కోడ్ ఎలా అయితే రాసుకుంటారో పాత్ కూడా రాసుకోండి. బట్ ఇప్పుడు పాత్ అయితే మీరు ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవద్దు. SAP అంతా నేర్చుకునేంత వరకు కూడా టీ కోడ్స్ మీదే డిపెండ్ అవ్వండి. ఓకే, సో అది ఇంపార్టెంట్. ఓకే ఫైన్, క్లియర్ కదా? ఓకే, ఇంకా కొన్ని ఎర్రర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మీకు ఎర్రర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రియల్ టైమ్ లో మీకు ఎర్రర్స్ ఏదన్నా వచ్చినాయి అనుకో చాలా ప్రాబ్లం. ఓకే, ఇంతకు ముందు మీకు నేను ఒకటి చెప్పాను కదా, ఎర్రర్స్ వస్తే ఇట్లా చేయాలి అని చెప్పేసి ఒకటి చెప్పాను కదా. ఏ ఎర్రర్ అది? మీకు ఆల్మోస్ట్ నంబర్ రేంజ్ డిఫైన్ నంబర్, సారీ ఏ నెంబర్ వచ్చింది? దెర్ ఈస్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ద కంపెనీ కోడ్ అనేది ఎర్రర్ ఎలా రిజల్యూషన్ చేయాలని చెప్పాను కదా మీకు నేను. సో అలాంటి ఎర్రర్ అంటే మీరు నంబర్ రేంజ్ అనేది రాంగ్ గా చేసినప్పుడు కూడా మీకు ఎర్రర్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అంటే నంబర్ రేంజ్ మిస్ అయినప్పుడు ఎర్రర్ ఏమైనా చేసాం మనం, మీకు గుర్తుందా? చేయలేదు. మనకి ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. ఏమని వస్తుందంటే ఎర్రర్ అది నెంబర్ రేంజ్, అంటే నెంబర్ రేంజ్ రాంగ్ వచ్చింది అనేది చూపిస్తుంటది. మీకు ఆ ఎర్రర్ ఎక్కడ ఉందో నేను చూస్తాను, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మీకు ఎర్రర్స్ ఏం చెప్పలేదండి ఇంతవరకు మీకు? చెప్పలేదు. ఓకే, 1 minute లైన్ లో ఉండండి. ఇంకొక ఎర్రర్ కూడా చిన్న స్మాల్ ఎర్రర్ అనమాట, అదేం కాదు, నేను చెప్తాను మీకు ఐడియా వస్తుంది. యాక్చువల్గా ఇది ఎర్రర్ అయితే కాదు, బట్ ఎప్పుడన్నా ఈ విధంగా వస్తుంటుంది అనమాట. కొంతమంది ఈ ఎర్రర్ ఇది ఎప్పుడు వస్తుంది అంటే యాక్చువల్గా ఈ ప్రాబ్లం అనేది క్యాజువల్ గా కొత్తగా ఎవరన్నా ఇండివిజువల్స్ జాయిన్ అవుతారు ఫ్రెషర్స్ గా, వాళ్ళకి డాక్యుమెంట్ అది పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే డాక్యుమెంట్ అనేది వెళ్ళదు, పోస్ట్ అవ్వదు. ఇప్పుడు అడేం చేస్తాడు, వెంటనే సార్ మాకు డాక్యుమెంట్లు పోస్ట్ అవ్వట్లేదు సార్ అని చెప్పేసి టికెట్ రేట్ చేస్తుంటాడు. సో యాక్చువల్గా అది ఎర్రర్ కాదు, అది ఎర్రర్ ఏం కాదు, అది చిన్న ప్రాబ్లం అనమాట. అంటే అది ఎందుకు వస్తుందో చెప్తాను, ఒక నిమిషం. ఎక్కడున్నది? అది ఒకసారి ఓపెన్ చేయండి. చూసారు కదా, మీకు యాక్చువల్ కింద ఒక ఎర్రర్ చూపిస్తుంది చూడండి. కరెక్ట్ ద మార్క్డ్ లైన్ ఐటమ్ డిస్ప్లే అన్నాడు. డాక్యుమెంట్ అంతా పర్ఫెక్ట్ గా పోస్ట్ చేస్తాడు, బట్ ఇది పోస్ట్ అవ్వదు, ఆగిపోద్ది. యాక్చువల్లీ ఇది ఎర్రర్ కాదనమాట. ఇప్పుడు మనము సారీ, ఇప్పుడు మనం ఏంటంటే డాక్యుమెంట్ ఏదైనా పోస్ట్ చేసామనుకో, మనకు ఏముంది అక్కడ రెంట్ అకౌంట్ డేటా టు కెనరా బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా క్లియర్ గా.
ఇవన్నీ ఏంటంటే మనము డాక్యుమెంట్ అనేది క్లియర్ గా రాసాం, బట్ కాకపోతే మనకి ఆ టైపింగ్ అంతా కూడా ఎట్లా వస్తుంది, బ్లాక్ కలర్ లో వస్తుంది. ఓకే. ఇక్కడ ఏముంది, గ్రీన్ బ్లూ కలర్ లో ఉంది మొత్తం కూడా. అంటే దీనికి మీనింగ్ ఏంటంటే, బ్లూ కలర్ లో ఉందంటే మీనింగ్ ఏంటంటే మనము ఎక్కడన్నా సరే ఏదన్నా టెక్స్ట్ కానీ ఏదన్నా రాయలేదని అర్థం. ఓకే. ఇది డెబిట్ వరకే రావచ్చు లేదా క్రెడిట్ వరకైనా ఈ కలర్ అనేది చేంజ్ అయి ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఎక్కడైతే మనం ఏ ఫీల్డ్ లో అయితే మనం ఇన్ఫర్మేషన్ అనేది మిస్ చేసామో ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా కర్సర్ అనేది. సో అక్కడ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ ఆప్షన్స్ అంటే టెక్స్ట్ ఓకే. మర్చిపోయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా వేరేది ఏదైనా కరెన్సీ మర్చిపోయినప్పుడు కానీ ఇలాంటి ఎర్రర్ వస్తుంటుంది అనమాట. ఇది ఓకే. ఎర్రర్ కాదు, బట్ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం, ఐడియా ఉండటం కోసం చెప్తున్నాను మీకు అంతే. ఓకే. సో ఇది ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే. ఇంకా మీకు ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ నాట్ ఓపెన్ అని చెప్పేసి ఇంకొకటి వస్తుంది ఎర్రర్. ఓకే. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ నాట్ ఓపెన్ అంటే మీనింగ్ ఏంటి, మనము గ్లోబల్ సెట్టింగ్స్ లో చేసాం. మనం ఏం చేసాం, సెట్టింగ్స్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ చేసామా, OB52 లోకి వెళ్ళి OB52. yes. ఇలాంటి OB52 లోకి వెళ్ళండి. ఓకే, మీ పొజిషన్ లోకి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. మీ వేరియంట్ ఇవ్వండి. అది కాదు మీరు క్రియేట్ చేస్తుంది. సరే ఓకే, మర్చిపోయారు మీరు, ఫైన్, నో ప్రాబ్లం. అకౌంట్ టైప్ ఇవ్వండి, లేకపోతే ఓకే క్లోజ్ చేయండి. అకౌంట్ అవసరం లేదు, క్లోజ్ చేయండి చెప్తాను. సో మనకి ఇక్కడ చూడండి, మనం ఏం చేసాము, ఫ్రమ్ దగ్గర 1 ఇచ్చాం, అవును కదా. ఇయర్ 2021 ఇచ్చాం. 2 దగ్గర ఏం చేసాము, మళ్ళీ 12 ఇచ్చాం. అంటే ఏంటి, మనము 12 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఓపెన్ చేసేసాం. ఇక్కడ ఇది రియల్ టైం కాదు, మీరు డెమో సర్వర్ కాబట్టి ఓపెన్ చేసేసారు. ఓకే. బట్ రియల్ టైమ్ లో ఎలా చేస్తారు, ఏ మంత్ ఆ మంతే పోస్టింగ్ పీరియడ్ అనేది ఓపెన్ చేయాలి మీరు. సో ఫస్ట్ మంత్ కు ఉందనుకోండి 12 ఓపెన్ చేయరు, 1 నుంచి 1 ఓపెన్ చేస్తారు, 2 నుంచి 2 ఓపెన్ చేస్తారు, 4 నుంచి 4 to 4 చేస్తారు. 12 అనేది ఉండదు. 8th మంత్ రన్నింగ్ మంత్ పీరియడ్ అనేది, సో 8 ఓపెన్ చేస్తారు, అన్ని ఓపెన్ చేయరు. సో మంత్ ఎండ్ యాక్టివిటీలో ఏం చేయాలి, యాక్చువల్ గా మీరు ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఓపెన్ చేయరు. 8th మంత్ రన్ అవుతుంది, రేపటి నుంచి 9th మంత్ వస్తుంది, అప్పుడు ఏం చేయాలి, 9 కూడా ఓపెన్ చేయాలి మీరు. ఓకే. చేయలేదనుకో అప్పుడు ఏమవుతుందంటే ఎండ్ యూజర్ కి ఎర్రర్ వస్తుంది, దెర్ ఈజ్ ఓపెన్ ఐటమ్ దిస్ పర్టికులర్ పీరియడ్ ఈజ్ నాట్ ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ నాట్ ఓపెన్ అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి మీకు అవసరం అయితే. పీరియడ్ అనేది ఓపెన్ చేయలేదని చెప్పేసి ఎర్రర్ చూపిస్తుంది మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు. అప్పుడు ఏం చేస్తాడు ఎండ్ యూజర్ టికెట్ అనేది రేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో అటువంటి సిచ్యువేషన్ లో కూడా మనకి ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ OB52 అనే దాని దగ్గరికి వచ్చేసి డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనే ఆప్షన్ పట్టుకుని మనం ఏం చేయాలంటే దానికి సంబంధించి ఓపెన్ చేయాలి. పీరియడ్ అనేది ఓపెన్ చేయాలి. మీరు 8th పీరియడ్ అయిపోయింది కదా, కాబట్టి 9th ఓపెన్ చేయాలి, చేయకపోతే డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఓకే. సో దాన్ని కూడా ఓపెన్ చేయాలన్నమాట. దానికి సంబంధించినటువంటి అదొక ఎర్రర్ అన్నమాట. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ నాట్ ఓపెన్ అనేది ఎర్రర్ అన్నమాట. క్లియర్ కదా. ఓకే. ఇదొక ఎర్రర్. ఇంకా కొన్ని ఎర్రర్స్ చెప్తాను, మీరు ప్రతి ఎర్రర్ కూడా నోట్ చేసుకోండి. మీకు ఏ ఎర్రర్ వచ్చినా సరే నోట్ చేసుకోండి. నేను ఎందుకంటే మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేను అన్ని కూడా మీకు ఒక పర్టికులర్ ఆర్డర్ లో కాన్ఫిగరేషన్ చేయించాను. ఓకే. ఎందుకంటే స్టార్టింగ్ లో బాగా స్ట్రగుల్ అయ్యారు అనుకోండి, చాలా ఇన్కన్వీనియంట్ గా అనిపిస్తుంది, చేయలేరు. ఏంట్రా బాబు ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది, మనకి ఎందుకు SAP అనుకుంటారు. సో చెప్పాల్సిందంతా చెప్పేసి మీకు ఎక్కడైతే ఎర్రర్స్ వస్తాయో అది చెప్తున్నాను మీకు నేను, అందువల్ల ఏంటంటే మీకు ఇబ్బంది ఉండదు. క్లియర్ కదా. ఓకే, క్లియర్. మీరు ఒక 10-20 ఎర్రర్స్ రిజల్యూషన్ చేశారనుకోండి, తర్వాత నుంచి ప్రతి ఎర్రర్ కూడా మీరు చేసేస్తారు ఓన్గా. తర్వాత మనకి
తర్వాత మనకి ఏంటంటే ఇంకొక ఎర్రర్ ఎక్కడ వస్తుందంటే మనకి OBD4 లో మనం నంబర్ రేంజ్ ఇచ్చాం. నంబర్ రేంజ్ ఇచ్చాం మనం. అవును. సో ఈ నంబర్ రేంజ్ ఒక్కొక్కసారి మిస్ అవుతుంది. మనం ఏం చేసాం, OBD4 లోకి వెళ్ళి నంబర్ ఎస్ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్నాము, తర్వాత నంబర్ రేంజ్ అనేది ఇచ్చాం FBL1 లో. ఓకే. సో నంబర్ రేంజ్ అనేది మిస్ అయిపోతుంది ఒక్కొక్కసారి. బై మిస్టేక్ ఏమైనా డిలీట్ చేసేసాడు పొరపాటున. ఓకే. అప్పుడు ఏం చేస్తుంది మనకి ఎగ్జాంపుల్, మీరు FBL1 లోకి వెళ్ళండి ఒకసారి. వెళ్ళారా? FBL1 రాంగ్ అనుకుంటానే, నేను చెప్పిన టీ కూడా రాంగ్ అనుకుంటున్నా. నంబర్ రేంజ్ ఎక్కడ మనం క్రియేట్ చేసింది? నంబర్ రేంజ్ ఎక్కడ క్రియేట్ చేస్తాం మనం? నెంబర్ రేంజ్ FBN1 కరెక్ట్ గా కొట్టలేదు మీరు. FBN1 లో క్రియేట్ చేయాలి మనం. క్రియేట్ చేసాం. FBN1 లోకి వెళ్ళండి. FBN1 కి వెళ్ళండి. ఇది లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇది FBN1. కంపెనీ కోడ్ ఇచ్చి ఇంటర్వల్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే చూడండి, 01 అని ఇచ్చారు. ఈ ఎర్రర్స్ మీకు రావచ్చు మేబీ. యాక్చువల్లీ కింద 01 ఇవ్వలేదు, ఓన్లీ 2 ఇచ్చారు మీరు. ఓకేనా? సో దీనివల్ల ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు ముందు. అప్పుడు వచ్చినట్టు మనం రిజల్యూషన్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఏమని చూపిస్తుంది అంటే, ఈ నెంబర్ రేంజ్ కి సంబంధించిన ఎర్రర్స్ ఎలా వస్తాయంటే, నెంబర్ రేంజ్ ఇస్ నాట్ అంటే కరెక్ట్ గా చేయలేదనే ఒక ఎర్రర్ వస్తుంది మనకి. కరెక్ట్ గా గుర్తులేదు నాకు ఎర్రర్ నేమ్. అది 1 మినిట్ చెప్తాను, లైన్ లో ఉండండి, ఒకసారి చూస్తాను. ఎక్కడ ఉండాలి నా దగ్గర అది. ఒక నిమిషం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 01 ఉంది అనుకోండి. నంబర్ రేంజ్ ఈజ్ మిస్సింగ్ అని వస్తుంది మనకి. నంబర్ రేంజ్ 01 ఈజ్ మిస్సింగ్ అని వస్తుంది. నెంబర్ రేంజ్ మిస్సింగ్ అని 01 అంటే నంబర్ కూడా చూపిస్తుంది. ఏ నెంబర్ 01 మిస్ అయ్యామా, 02 మిస్ అయ్యామా, 03 మిస్ అయ్యామా అనేది కూడా చూపిస్తుంది మనకి క్లారిటీగా. ఓకే, అర్థమైందా? అంటే 200 అట్లా నంబర్ అలా కాదు, మనకి ఇక్కడ 01 ఉంది కదా, ఇది ఒక నంబర్ రేంజ్ అనమాట 01 అనేది. తర్వాత 02 వస్తుంది, ఇది ఒక నంబర్ రేంజ్. అంటే ఇవన్నీ చూపించదు, ఓన్లీ స్టార్టింగ్ లో నంబరే చూపిస్తుంది మనకి. ఓకే. సో అది మిస్ అయినట్టు చిన్న ఎర్రర్ లాగా కింద నేమ్ అనేది వస్తుంది అనమాట. నంబర్ రేంజ్ ఇస్ మిస్సింగ్ అంటే, నంబర్ రేంజ్ మిస్సింగ్ అంటే ఇక్కడికి వచ్చేయండి డైరెక్ట్ గా, ఇంకేం ఆలోచించొద్దు. ఓకే. నంబర్ రేంజ్ మిస్సింగ్ అనే ఆప్షన్ వచ్చింది అనుకో, డైరెక్ట్ గా వెంటనే మనం ఎక్కడికి వచ్చేయాలి, ఇక్కడికి వచ్చేయాలి. FBN1 లోకి వచ్చేయాలి డైరెక్ట్ గా. నంబర్ రేంజ్ మిస్సింగ్ అంటే FBN1 కొట్టేటి వెంటనే, ఇంకేం ఆలోచించొద్దు. ఓకే. సో అప్పుడు ఏంటి, మనం అక్కడ నంబర్ కూడా చూపిస్తుంది. 1వ నంబర్ మిస్ అయ్యామా, 2వ నంబర్ మిస్ అయ్యామా, 3వ నంబర్ మిస్ అయ్యామా చూపిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ కార్నర్ లో క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది కదా మొత్తం. క్లిక్ చేయండి, మొత్తం సెలెక్ట్ అవుతుంది కదా. అప్పుడు దాన్ని డిలీట్ చేయాలి. డిలీట్ అంటే ఏంటి, మీరు చేయొద్దు. ఇక్కడ పైన మైనస్ ఉంది చూసారా, అది డిలీట్ అనమాట. అది ఓకే, డిలీట్ లైన్ అన్నాడు అంటే ఆ లైన్ మొత్తం డిలీట్ చేసేయచ్చు మనం. డిలీట్ చేసి మళ్ళీ యాజ్ 01 ఇచ్చారు మీరు, ఇది కరెక్టే. కింద 02 ఇవ్వాల, ఓన్లీ 2 ఇచ్చారు. సో ఇక్కడ ఎర్రర్ రావచ్చు మీకు. అప్పుడు ఏం చేయాలి, 01 అనేది రాంగ్ అని మనం ఐడెంటిఫై చేసి 02 ఇచ్చేసి మళ్ళీ సేవ్ చేయాలి. ఓకే. అప్పుడు అక్కడికి వెళ్ళి పోస్ట్ చేస్తే మనకి నెంబర్ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి పోస్ట్ అయిపోతుంది డాక్యుమెంట్ అనేది. ఓకే. ఇప్పుడు FB03లో FB50లో పోస్ట్ చేయాలి మనం. అప్పుడు అక్కడ సేమ్ ఎర్రర్ వచ్చింది. అప్పుడు ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ గా ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మొత్తం లైన్ సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసేసి, అది కూడా ఎప్పుడు ఫస్ట్ లో ఎడిట్ చేయొచ్చు, ట్రై చేసి ఎడిట్ అని అవ్వలేదు అనుకోండి, డిలీట్ చేసేసి అప్పుడు దాన్ని రిమూవ్ చేసేసి అనమాట.
రిమూవ్ చేసేసి మళ్ళీ సేమ్ నెంబర్ సేమ్ యాక్టివ్ ఇచ్చేస్తే అప్పుడు పిక్ చేస్తాయి ఇక్కడ నుంచి. ఓకే. సో ఇది ఒక ఎర్రర్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఈజ్ నో నెంబర్ రేంజ్ ఈజ్ మిస్సింగ్ అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నంబర్ రేంజ్ ఈజ్ మిస్సింగ్ అని వస్తుంది, కరెక్ట్ గా గుర్తులేదు నాకు. బట్ నంబర్ రేంజ్ మిస్సింగ్ అని వచ్చేసి ఆ నెంబర్ కూడా చూపిస్తుంది మనకు క్లియర్ గా, ఏ నెంబర్ మిస్ అయ్యామనేది కూడా. ఓకే. నేను నిన్న మొన్న చేశాను కొన్ని నంబర్ రేంజ్ మిస్సింగ్స్ వచ్చిన ఎర్రర్స్, మీరు నా యూట్యూబ్ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది కొంచెం. ఓకే. సో ఇది ఒక ఎర్రర్స్ కి సంబంధించినటువంటి ఇది ఒక ఆప్షన్ అన్నమాట. ఓకే. క్లియర్ కదా. తర్వాత మీరు ఇవి చేశారా మొత్తం, డాక్యుమెంట్ పోస్టింగ్స్ అన్ని చేస్తున్నారా? డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం ఆల్రెడీ. పోస్ట్ చేసేసారా? తర్వాత డాక్యుమెంట్స్ పోస్టింగ్ టైప్స్ కూడా చెప్పానా మీకు? పోస్టింగ్ టైప్స్ చెప్పానా? చెప్పారు. టైప్స్ అంటే మామూలుగా డాక్యుమెంట్స్ అయితే పోస్ట్ చేసాం అంతే. ఓకే 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 సరే, ఫైన్ ఫైన్, నో ప్రాబ్లం. 1 minute లైన్ లో ఉండండి, ఇంకోటి చెప్తాను, స్మాల్ ఎర్రర్ ఒకటి. తర్వాత మీకు ఇంకోటి జిఎల్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తుంటాయండి. ఓకే. ఏ టైప్ ఎర్రర్స్ వస్తాయి అనేది నేను చెప్తాను మీకు, ఒక నిమిషం లైన్ లో ఉండండి. జిఎల్ క్రియేట్ చేశారనుకో మీకు ఒక చిన్న ఎర్రర్ అనేది వస్తుంది. ఆ ఎర్రర్ అనేది నేను చూపిస్తాను మీకు పంపిస్తాను చూడండి, స్క్రీన్ షాట్ పంపిస్తాను చూడండి ఒకటి. మీరు ఏం చేయాలంటే స్క్రీన్ షాట్ తో పాటు మ్యాటర్ కూడా నోట్ చేసుకుని పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. జిఎల్ ఎర్రర్స్ అని, జిఎల్ సంబంధించినవి కూడా. సో మీరు జిఎల్ లో చేస్తున్నారు అనుకో, సో ఇది జిఎల్ కి సంబంధించిందని మీకు ఐడియా వస్తుంది. రియల్ టైమ్ లో సర్వే అవ్వాలంటే ఈ ఎర్రర్స్ అనేవి రిసొల్యూషన్ చేయాలి. ఎర్రర్స్ రిసొల్యూషన్ చేయడం చాలా ఈజీ. స్టార్టింగ్ లో కొంచెం సారీ ఇబ్బందిగా ఉంటది, కానీ ఎర్రర్స్ రిసొల్యూషన్ చేయడమే చాలా ఈజియెస్ట్ జాబ్. ఎందుకంటే మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఉన్నాం అనుకో, ఆ డేటా అంతా SAP లో మ్యాప్ చేయాలి, మొత్తం రీసెర్చ్ చేయాలి. ఎర్రర్స్ రిసొల్యూషన్ అనుకో అసలు కదిలే పని ఉండదు మనకి. సో చూడండి, అది ఓపెన్ చేయండి. వెళ్ళారా? సో ఈ విధంగా మనకు వస్తుంది. ఏముంది చదవండి. మేకర్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ గ్రూప్ అకౌంట్ నెంబర్, the data contains error, you cannot save. ఓకే. సో ఈ ఎర్రర్ అసలు ఎందుకు వస్తుంది అనే దాని గురించి మనం ఒక రీసెర్చ్ లాంటివి చేయాలన్నమాట. సో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి సంబంధించిన ఇదంతా కూడా. ఓకే. ఈ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ టీ కోడ్ అంటే OB13 చార్ట్ ఆఫ్ అకౌంట్. చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ చేసాం కదా గ్లోబల్ సెట్టింగ్స్ లో మనం. OB13 లో చేసాం మనం. OB13. సో మనం ఏం చేయాలంటే అప్పుడు OB13 లోకి వెళ్ళని చెప్తాను. OB13 లోకి వెళ్ళారు కదా, ఆ పొజిషన్ లోకి వెళ్ళి మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకునేదన్నా. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మీద క్రియేట్ చేయండి. వెయిట్. సో ఆ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే చూడండి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కింద చూసారా మీరు? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మీకు ఏం చెప్పాను నేను, రియల్ టైమ్ లో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇక్కడ అసైన్ చేయాలి అని చెప్పాను, గుర్తుందా మీకు? రియల్ టైం అయితే. అవునవును. బట్ డెమో సర్వర్ లో మనం ఒకటే చేస్తే పర్వాలేదు. సో ఇక్కడ కూడా మనం ఆ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఇక్కడ అసైన్ చేస్తారు కొంతమంది తెలియక. నేను క్లాస్ చెప్పాను మీకు, అయిపోయింది. లేదా రియల్ టైమ్ లో అయినా కొంతమంది ఏం చేస్తారంటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేసేస్తారు డైరెక్ట్ గా. ఇక్కడ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక్కసారి క్రియేట్ చేయాలి, రెండోసారి క్రియేట్ చేశారనుకో ఎర్రర్స్ వస్తాయి ఇట్లా.
సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది కదా, అక్కడ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది అసైన్ చేసేస్తారు తెలియక కొంతమంది. చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం చూసాం కదా, ఆ ఎర్రర్ అనేది సేమ్ ఎర్రర్ మనకి ఇంతకుముందు ఏదైతే చెప్పాను నేను, మేక్ అన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ గ్రూప్ అకౌంట్ నంబర్ అని చెప్పేసి వచ్చింది కదా. సో ఆ ఎర్రర్ అనేది వచ్చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. ఓకే. సో ఇలా వస్తుంది అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటే ఇంకేం లేదు. ఓకే. సో ఇది ఒక రకమైనటువంటి ఎర్రర్, ఇది ఒక ఎర్రర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. ఓకే. క్లియర్ కదా? క్లియర్ సార్. సో ఈ ఎర్రర్స్ అనమాట, ఇట్లా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి కొన్ని. మనం ఎర్రర్స్ వచ్చినప్పుడల్లా రిజల్యూషన్ చేయాలి, మనం ఓన్ గా రీసెర్చ్ చేయాలి. అంటే మనకి ఒక 30, 40, ఒక 50 ఎర్రర్స్ నేర్చుకున్నామంటే ఎన్నిసార్లు ఎర్రర్స్ వచ్చినా కూడా మనం రెసల్యూషన్ చేయొచ్చు అనమాట. మనకి ఈజీ అయిపోద్ది. స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్ గా ఏంట్రా బాబు ఈ బాధ ఏంట్రా, మనం చేయగలమా చేయలేమా అనిపిస్తుంది. కానీ మనం కంటిన్యూస్ గా చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే కనుక 100% సక్సెస్ అవుతాం అనమాట. ఒకసారి ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు నేను మీకు ఈ ఎర్రర్ చెప్పాను, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తుంటే అట్లా ఎర్రర్ వస్తే ఏం చేయాలి, చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది రిమూవ్ చేసేయాలి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ సంబంధించింది చెప్పాను అనుకో, మీకు ఈ ఎర్రర్ మైండ్ లో ఉందనుకోండి, సో రియల్ టైమ్ లో ఎర్రర్ వచ్చినప్పుడు తక్కువ కొట్టేస్తారు మీరు, అలాగనమాట. సో తర్వాత ఏంటంటే కొన్ని ఎర్రర్స్ అనేవి మనకి తెలియదు, నేను కూడా మీకు చెప్పలేదు. ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక 20-30 ఎర్రర్స్ నేను అయ్యే చెప్పాను, మొత్తం మీకు చెప్పలేదు నేను. అప్పుడు ఏం చేయాలి, ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్స్ మీద డబుల్ క్లిక్ చేసి ఏమైతే సొల్యూషన్ చూపిస్తుందో అది చదవచ్చు, లేకపోతే ఆ ఎర్రర్ కి ఫస్ట్ కింద వస్తుంది కదా ఎర్రర్, ఫస్ట్ మనకి కింద లైన్ లో చూపిస్తుంది రెడ్ కలర్ లో వచ్చి, అది కాపీ చేసి మనం యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కూడా మనకి 99% సొల్యూషన్స్ అనేది దొరుకుతాయి. రియల్ టైమ్ లో చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఎర్రర్స్ పడితే ఆ ఎర్రర్స్ ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు, చాలా కేర్ఫుల్ గా చేయాలి. గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది కొన్ని. రియల్ టైమ్ లో చేసేటప్పుడు శాండ్ బాక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, శాండ్ బాక్స్ లో చేసుకోవాలి ఏం చేసినా సరే, మనకు తెలియని ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా. పొరపాటున ఒకటి కొట్టబోయి ఇంకోటి కొట్టారో తెలియకుండా రియల్ టైమ్ లో వాళ్ళందరూ వచ్చేసి మన మీద పడిపోతారు. దాన్ని గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు. గ్లోబల్ ఎఫెక్ట్ అంటే ఒక కంపెనీ కూడా ఉంది, ఆ కంపెనీ కూడా మీద వర్క్ చేస్తున్నారు, సో మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక ఎర్రర్స్ కి సంబంధించినటువంటి ఇది ఒక ఆప్షన్ అన్నమాట. ఇట్లా ఉంటాయి. సో ఇంకా చాలా ఎర్రర్స్ అనేవి వస్తుంటాయి, మనం ఎర్రర్స్ అనేవి చెప్పుకుందాం. ఈరోజు మీకు ఒక 4 చెప్పాను ఎర్రర్స్, 4 వరకైనా చెప్పాను కదా. సో అట్లా అనమాట. ఇంకా ఎర్రర్స్ వస్తే కనుక అవన్నీ మనం ముందు మాట్లాడుకుందాం, ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ గా చేద్దాం. ఓకేనా? ఓకే, మిగతా నెక్స్ట్ క్లాస్ రేపు చెప్పుకుందాం. ఇంటరాక్షన్ కి మాత్రం ఛాన్స్ ఉంటే అటెండ్ అవ్వండి మీరు. 9 స్టార్ట్ అవుతుంది. ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సండే రోజు ఉండదు, మిగతా రోజుల్లో ఉంటుంది. ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలా కేర్ఫుల్ గా మీరు ఇంటరాక్షన్ అనేది అటెండ్ అవ్వండి. ఓకేనా? ఓకే, 9 కి ఆటోమేటిక్గా